ప్రభువునందు ప్రియదేవుని పిల్లారా, మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థన చేద్దామా? సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ. ఈ ఉదయ కాలమున అయినా ఎప్పటిలాగనే మరలా మీ సన్నిధిలో చేరి మీ వాక్య లేఖనాలను ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఈరోజు తండ్రి, శ్రమ కలిగినప్పుడు ఒక విశ్వాసి ఏం చేయాలో నైనా ఈ మాట ద్వారా మేము ధ్యానం చేయబోతూ ఉండగా నైనా ఇదిగో తండ్రి, మీరే మాకు బోధించి నేర్పించమని మీ లేఖనానుసారమైన జ్ఞానంతో నైనా మీ వాక్యాలను మేము ధ్యానం చేయడానికి కృప చూపమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియదేవుని పిల్లారా, ఒక వ్యక్తి తన జీవితంలో ఏదైనా ఆపద సంభవించినప్పుడు, ఒక కుటుంబంలో ఏదైనా ఉపద్రవము కలిగినప్పుడు, ఒక కుటుంబంలో ఎవరైనా కుటుంబ యజమాని కానీ, కుటుంబంలో ప్రేమ కలిగినటువంటి అందరికీ ఇష్టమైనటువంటి వ్యక్తి ఎవరైనా ప్రభువునందు నిద్రించినప్పుడు కానీ, ఏ సమస్య వచ్చినా సాధారణంగా మానవ స్వభావంలో మనం ఆలోచన చేస్తే వెంటనే దేని వలన ఆ ఆపద సంభవించిందో, ఎవరి వలన ఆపద సంభవించిందో, ఆ సంభవించిన కారణాన్ని బట్టి ఆ యొక్క స్థితిని మనం దూషిస్తూ ఉంటాం. గాలి ద్వారా ప్రమాదం జరిగిన, లేదా ఏదైనా వాహనం ద్వారా ప్రమాదం జరిగిన, ఒక చెట్టు కొమ్మ ద్వారా ప్రమాదం జరిగిన, ఇట్లా ఏది ప్రమాదకారి అయిందో దానిని మనం దూషిస్తూ ఉంటాం, దానిని తోలనాడుతూ ఉంటాం. ప్రియదేవుని పిల్లరా, మన జీవితంలో అనేకమైనటువంటి ఉపద్రవాలు వచ్చి ఉండవచ్చు, అనేక శ్రమలు సంభవించి ఉండవచ్చు. అయినప్పటికీ ఈరోజు మనం మానవ స్వభావాన్ని మనం ఆలోచన చేస్తే దేని ద్వారా అయితే ఆ ప్రమాదం సంభవించిందో, దేని ద్వారా అయితే ఆ ఆపద వచ్చిందో దాన్ని మనం దూషిస్తాం, దానిని భయంకరంగా దానిని వ్యతిరేకిస్తాం. కానీ బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు ఒక్క దినమందే తన సంపద, తన ఆస్తి, తన దాసులు దాసీలు సమస్తము కూడా ఒక్క దినమందే పాడైపోతే ఆ వ్యక్తి చేసిన పని ఏంటో తెలుసా? ప్రియదేవుని పిల్లారా, ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? ఆ వ్యక్తి చేసిన పనిని మనం లేఖనంలో నుండి చదువుకుందాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనము. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను. ప్రియదేవుని పిల్లల, అప్పుడు అని ఇక్కడ ఈ వచనము ప్రారంభమైంది. ఎప్పుడు అంటే అప్పుడు అన్నాడు అని అంటే అంతకుముందు ఏదో జరిగింది, అంతకుముందు అని. అప్పుడు అంటే అంతకుముందు జరిగిన విషయం ఏంటో తెలుసా? ఒక్క దినమందే తన ఎద్దులు, నాగలి దునుచు గాడిదలు వాటి సమీపమున మేయిచుండగా శబాయిలు వాటి మీద పడి వాటిని పట్టుకుని పోయారు. ఖడ్గముతో నీ పనివారిని చంపారు. ఈ విషయాన్ని తెలియచేయటం నేను ఒక్కడనే వచ్చానని ఒక సేవకుడు, ఒక దాసుడు వచ్చి యోబుతో అంటాడు. ప్రియదేవుని పిల్లారా, అతడు ఇంకా మాట్లాడుతుండగానే దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రగులు పెట్టిందట. దేవుని అగ్ని తన గొర్రెలను పనివారిని కూడా కాల్చివేసిందని మరొక వ్యక్తి వచ్చి చెప్తా ఉండగానే మరొకడు వచ్చి ఆ విషయాన్ని చెప్తూ ఉండగానే కల్దీయులు 3 సమూహాలుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని తీసుకుని పోయి ఖడ్గము చేత నీ పనివారిని చంపేశారు. దానిని తెలియచేయటం నేను ఒక్కడనే వచ్చానని ఆ వ్యక్తి కూడా చెప్తూ ఉన్నప్పుడు నీ కుమారులు కుమార్తెలు తమ అన్నయ్యంట భోజనం చేస్తూ ద్రాక్షారసం పానం చేస్తూ ఉండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి
ఆ ఇంటి 4 మూలలను కొట్టినప్పుడు అది యవనుల మీద పడినందున వారు చచ్చారు అని. మరి ఇట్లా 4 రకాలైనటువంటి ఆపద, శ్రమ, భయంకరమైనటువంటి శ్రమ సంభవించినప్పుడు అప్పుడు యోబు ఏం చేశాడండి, తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలను గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి, మరి యోబు భక్తుడు అంటున్నటువంటి విషయం ఏంటో తెలుసా? ఏమంటున్నాడో తెలుసా? 21వ వచనం, నేను నా తల్లి గర్భముల నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత గొప్ప నిరీక్షణ అండి. ప్రియదేవుని పిల్లారా, ఈ 2 వచనాల్లో మనం చూస్తే బైబిల్లోని ఉత్తమమైన క్షణాలు మనకు కనిపిస్తాయి. ఎంత ఉత్తమమైనటువంటి విశ్వాసాన్ని యోబు భక్తుడు మనకు కనపరుస్తూ ఉన్నాడు. ప్రియదేవుని పిల్లారా, మరి యోబు పట్ల మనకు గౌరవ భావాన్ని ఎందుకు కలుగుతా ఉంది? ఇప్పటికీ కొన్ని వందల సంవత్సరాల క్రితం రాయబడినటువంటి తన జీవితమును ప్రభువు గ్రంథంలో లిఖితం చేసినటువంటి మరి ఈ పరిస్థితిని మనం అర్థం చేసుకుంటే, యోబు గారి యొక్క విశ్వాసము అతనికి కలిగిన నష్టాలు, దుఃఖము వీటన్నిటికంటే ఉన్నతంగా మనకు కనపడతా ఉంది. ప్రియదేవుని పిల్లారా, తనకు కలిగిన నష్టము, తనకు కలిగిన దుఃఖము మరి తన విశ్వాసము ముందు నిలవలేకపోయింది. ఈ రోజున నీ జీవితంలో కూడా ఒకేసారి నష్టము కలిగిందా? ఒకేసారి దుఃఖము, భయంకరమైన దుఃఖము నీకు సంభవించిందా? అయినప్పటికీ నీవు క్రీస్తును అంగీకరించావు, క్రీస్తులో నీవు కడుగుబడ్డావు, క్రీస్తును స్వీకరించావు, క్రీస్తు నామమున బాప్తిసం పొందిన నీవు నీ విశ్వాసము నీ దుఃఖము కంటే, నీకు కలిగిన నష్టము కంటే ఉన్నతముగా ఉండాలని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రియదేవుని పిల్లరా, ఇక్కడ మనం చూస్తే సైతాను అబద్ధికుడన్న విషయం రుజువైంది. ఎందుకంటే సాతాను ఎప్పుడూ అబద్ధికుడే, వాడి జీవితం అంతా అబద్ధాలే. కాబట్టి మానవ హృదయంలో దేవుని కృపా పరిచర్య శక్తివంతమైనది, నిజమైనది అన్న విషయం ఇక్కడ యోబు గారి జీవితంలో మనం మరి నిరూపించబడిందని మనం తెలుసుకొనవచ్చును. ప్రియదేవుని పిల్లారా, దేవుని యొక్క మరి కృపా పరిచర్య ఎంత శక్తివంతమైనదో, అది ఎంత నిజమైనదో మరి మానవ హృదయంలో దేవుని యొక్క శక్తిని మనము రుజువుపరచగలం. ప్రియదేవుని పిల్లారా, సాతాను ఊహించినట్లు దేవుణ్ణి దూషించేందుకు బదులు యోబు ఆయనను స్తుతించాడు. ప్రియదేవుని పిల్లారా, సాతాను ఉద్దేశం ఏంటో తెలుసా? మరి నష్టాన్ని కలిగించినప్పుడు, దుఃఖాన్ని కలిగించినప్పుడు మనుష్యులు దేవుణ్ణి దూషిస్తారు అని వాడు అనుకున్నాడు. కానీ యోబు జీవితంలో మనం చూస్తే యోబు గారు అలా ఏమాత్రము కూడా దేవుణ్ణి దూషించినటువంటి క్షణం ఆయన జీవితంలో లేదు. ప్రియదేవుని పిల్లారా, మరి దేవుణ్ణి దూషిస్తాడు అని సాతాను ఊహించి మరి ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ యోబు తనకు కలిగిన నష్టాల విషయం మరి ఒక్కొక్కటి మనం చూస్తే, శాబావారు వచ్చి ఎద్దులు నాగలి దునుచు గాడిదలు వాటి సమీపన మేస్తూ ఉన్నప్పుడు మరి వాటిని పట్టుకుని పోయారు. పట్టుకుని పోవటమే కాదు, వాటిని సంరక్షిస్తున్నటువంటి పనివారిని ఖడ్గం చేత చంపివేశారు. మరి యోబు తనకు కలిగిన నష్టాల విషయం శాబావారిని కానీ, కల్దీయ వారిని కానీ, సుడిగాలిని కానీ, అగ్నిని కానీ, చివరకు శైతానును కూడా ఆయన నిందించలేదు. హల్లెలూయా. ఎంత గొప్ప విశ్వాసం అండి. ప్రియదేవుని పిల్లరా, గమనిస్తూ ఉన్నారా? సాధారణంగా మానవునికి ఏదైనా ఒక దుఃఖం కలిగితే, నష్టం కలిగితే వెంటనే మనం ఎవరిని దూషిస్తామో, దేవుడు ఎందుకు నన్ను ఇట్లా విడనాశాడు, దేవుడు నాకే ఎందుకు ఈ శ్రమ ఇచ్చాడు, నాకే ఎందుకు ఈ దుఃఖాన్ని ఇచ్చాడని వెంటనే మనం అంటాం. అలాగనే సాతాన్ని కూడా దూషిస్తాం. కానీ ప్రియదేవుని పిల్లారా, యోబు తన జీవితంలో తనకు కలిగినటువంటి నష్టాల విషయంలో కానీ, మరి
తనకు నష్టం కలుగజేసినటువంటి షేబ వారిని కానీ, కల్దీయుల వారిని కానీ, మరి సుడిగాలిని కానీ, అగ్నిని కానీ, చివరకు సాతానును కూడా నిందించనిటువంటి విశ్వాసం కలిగినటువంటి భక్తుడు యోబు గారు. ప్రియదేవుని పిల్లారా, ఇంత గొప్ప విశ్వాసము, ఎంత గొప్ప ఉన్నతమైన విశ్వాసము మరి యోబు గారిలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేవుని పిల్లారా, మరి జరిగినవన్నీ ప్రమాదవశాత్తునో, మనుషుల దౌర్జన్యం వలన, ప్రకృతి వైపరీత్యం వలన జరిగాయని అతడు భావించలేదు. జరిగినది ఏ విధంగా జరిగినా అది నాకు అనవసరం, ఇచ్చింది దేవుడే, తీసివేసినది కూడా దేవుడే అన్నాడు. ఎంత గొప్ప విశ్వాసం అండి. నేను నా తల్లి గర్భం నుండి దిగంబరినే వచ్చా, దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్తా. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకుని పోయాడు. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఎంత గొప్ప విశ్వాసము. కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, మనుషుల దౌర్జన్యం వలనో, ప్రకృతి వైపరీత్యం వలనో జరిగాయని అతడు భావించలేదు. కానీ ఇచ్చింది దేవుడే, తీసివేసింది కూడా దేవుడే అన్నాడు. కాబట్టి దేవుడు నాకు ఇచ్చాడు, సాతాను తీసేసుకున్నాడని వాడికి ఆధిక్యతనివ్వలేదు యోబు భక్తుడు. ప్రియదేవుని పిల్లారా, నీ జీవితంలో కూడా ఈ నిశ్చయత కలిగి ఉండాలి. ఈ నిశ్చయత నీలో ఉంటే దేవుడు యోబును ఏ రీతిగా ఆశీర్వదించాడో, మరి శ్రమలనేటువంటి కొలిమిలో నలిపివేసిన తరువాత తాను సువర్ణంగా ఎలా మారాడో, మరి రెండింతల ఆశీర్వాదము, మొదటి ఆశీర్వాదము కంటే మరి రెండింతల ఆశీర్వాదాన్ని దేవుడు యోబుకు ఎలా అనుగ్రహించాడో. ప్రియదేవుని పిల్లలారా, మరి యోబు భక్తుడు అంతటిలో కూడా, మరి నష్టంలో కూడా, దుఃఖంలో కూడా దేవుని యొక్క సర్వాధిపత్యాన్ని గుర్తించాడు. దేవుడు జరగనిస్తే తప్ప అక్కడ జరిగినవన్నీ సంభవించవని యోబు గ్రహించాడు. ప్రియదేవుని పిల్లారా, దేవుడు అనుమతి ఇవ్వకపోతే నీ జీవితంలో ఏ ఆపద సంభవించదు, ఏ దుఃఖము నీకు కలగదు. ప్రియదేవుని పిల్లారా, అలాంటి మరి ఆ యొక్క విషయాన్ని గ్రహించగలిగినటువంటి మనసు నీకు ఎప్పుడు వస్తుందో తెలుసా? నీవు ఉన్నతమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు, నీకు నష్టం కలిగినప్పుడు, నీకు దుఃఖం వాటిల్లినప్పుడు దేవుణ్ణి దూషిస్తావు, అలాగుననే సాతాన్ని దూషిస్తావు. కానీ యోబు భక్తుడు అలాగున చేయలేదు. మరి ఈ విషయాన్ని గ్రహించగలిగినటువంటి, మరి ఆ యొక్క పరిస్థితిని అర్థం చేసుకోగలిగినటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని మరి యోబు భక్తుడు కలిగి ఉన్నాడు. ప్రియదేవుని పిల్లారా, కాబట్టి క్షౌరము అనంటే మరి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకోవటం అంటే, మరి బట్ట, క్షౌరము అనేటువంటి పదాలు దేనికి సూచనగా ఉన్నాయో తెలుసా? పట్టరాని సంతాపానికి గుర్తుగా దాన్ని మనం మరి చెప్పవచ్చును. ప్రియదేవుని పిల్లారా, కాబట్టి యోబు చేసినటువంటి ఈ యొక్క విశ్వాసపు మరి పరిమాణాన్ని, యోబు జీవితంలో ఉన్నటువంటి ఈ విశ్వాస పరిమాణము, నష్టము వాటిల్లినా, దుఃఖం వాటిల్లినా, మరి తనకు నష్టం కలిగించినటువంటి వాటిని ఆయన మరి క్షమించలేదు. తనకు నష్టాల విషయం, మరి తనకు నష్టం కలిగి చేసిన వారిని క్షమించలేదు. మరి సుడిగాలి వచ్చి తన ఇంటిని, మరి తన పిల్లలను చంపివేసిన, అగ్ని వచ్చి తన మరి గొర్రెలను, పనివారిని కాల్చివేసిన, దేనిని కూడా ఆయన దూషించలేదు, శపించలేదు. మరి సమస్తము జరిగినవన్నీ కూడా దేవుని యొక్క మరి దేవుని చిత్తము వలననే, దేవుని ఆదేశిస్తేనే జరిగినవన్నీ గ్రహించగలిగినటువంటి గొప్ప విశ్వాసము మరి యోబు జీవితంలో కలిగి మనం చూడవచ్చును. ప్రియదేవుని పిల్లారా, ఇట్లాంటి విశ్వాసము నీకుందా? మనందరము కూడా దేవునికి వ్యతిరేకంగా పాపాలు చేసేవాళ్ళమే. ఆయన నుంచి మంచిది ఏదైనా పొందేందుకు యోగ్యులము కాము. మనకేదో ఉంది అంటే అది దేవుని ఉచిత కృప వల్లే. కొంతకాలం పాటు మనకిచ్చిన దాన్ని ఆయన తీసేసుకుంటే అందులో అన్యాయమేమి లేదు. ఎందుకంటే ఆయనే ఇచ్చాడు, సమస్తము ఆయనదే కదూ. అయితే ఇలాంటి విపత్తు తనకెందుకు వచ్చిందో ఆ కారణం తెలియకపోయినా యోబు ఈ సంగతిని గ్రహించి అంగీకరిస్తున్నాడు. ఏంటో తెలుసా? స్తుతి
నేను చేయవలసిందేంటో తెలుసా? స్తుతి చెల్లించుటే నా పని. కాబట్టి నీకు శ్రమ సంభవించిందా? నువ్వేం చేయాలో తెలుసా? స్తుతి చెల్లించాలి. యెహోవాకు స్తుతులు చెల్లించుట ద్వారా నీ విశ్వాస పరిమాణాన్ని మరి ఒకింత కాదు, పదింతల మరి రెట్టింపు నీవు చేసుకోగలగాలి. దేవుని పిల్లారా, అలాంటి మనస్సు, అలాంటి విశ్వాసము నీలో ఉందా? చిన్న శ్రమ వచ్చిందని, మరి దుఃఖం వాటిల్లిందని వెంటనే దేవుణ్ణి దూషిస్తూ, అలాగనే సాతాన్ని కూడా దూషిస్తూ, సమస్తాన్ని కూడా నీవు దూషిస్తూ, దుఃఖానికి కారణమైన ఆ కారకాలను, మనుష్యులను నీవు శపిస్తూ నీ జీవితాన్ని అవిశ్వాసపు జీవితంగా మార్చుకున్నావేమో. శ్రమ సంభవించినప్పుడు నీవేం చేయాలో తెలుసా? దేవుణ్ణి స్తుతించాలి. యోబు భక్తుడు అదే చేశాడు. నీకు శ్రమ కలిగించిన వారిని దూషించటం కాదు, ఆ శ్రమ కలగటానికి దేవుడే అనుమతి ఇచ్చాడని గ్రహింపు నీకు కలగాలి. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజున శ్రమ సంభవించిందని ఒక మూలన కూర్చుని ఏడవకుండా, యోబు భక్తుడు ఎంతటి విశ్వాస పరిమాణాన్ని చూపించగలిగాడు. అంత విశ్వాసాన్ని నువ్వు చూపించకపోయినా నీ జీవితంలో ఈ శ్రమ సంభవించడానికి దేవుడే అనుమతించాడని, మరి దేనిని దూషించేవానిగా నీవు ఉండకుండా దేవునిని స్తుతించేవారిగా మీరు మారాలని, యోబు జీవితంలో నుండి మీరు నేర్చుకున్న ఈ పాఠము మీ జీవితంలో ఒక మూల పాఠముగా దానిని మీరు స్థిరపరచుకొని, యోబు చూపించిన విశ్వాసపు పరిమాణాన్ని మీరు కూడా చూపించి, కష్టాల్లో, నష్టాల్లో, దుఃఖాల్లో మీరు క్రీస్తు కొరకు నిలబడేటువంటి గొప్ప శక్తులుగా మారాలని ప్రభు పేర మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని ఆ రీతిగా దీవించునుగాక. ఆమేన్. సకల ఆశీర్వాదముల కారణభూతులైన తండ్రి, మా మంచి దేవా, మీకు వందనాలు నాయన. అవును తండ్రి, ఒక్క దినమందే నాయనా గొప్ప ఆపద సంభవించింది, గొప్ప నష్టము సంభవించింది, భయంకరమైన దుఃఖం సంభవించిన నీ భక్తుడైన యోబు అయా, నీ పట్ల చూపిన విశ్వాసం ఎంత గొప్పదో దేవా, అట్లాంటి విశ్వాసం నాలో కూడా పుట్టించమని నైనా. ఇదిగో తండ్రి, శ్రమ సంభవించినప్పుడు మరి అటు అటు తిరగకుండా నాయన నీ సన్నిధిలో మోకరించి, అయా ఇదిగో తండ్రి, నీకు స్తుతులు చెల్లించుట ద్వారా నైనా ఆ దుఃఖము నుండి, ఆ వేదన నుండి తొలగించబడి నైనా రెండింతల ఆశీర్వాదం వస్తుందని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడవనైనా. ఈ విషయమును గ్రహించకుండా రక్షింపబడినటువంటి వారు కూడా నాయన ఈ రోజున దుఃఖం కలిగిందని, శ్రమ వచ్చిందని అయా నిన్ను దూషిస్తూ నీ నామానికి, నీ సన్నిధికి దూరం అయిపోతా ఉన్నారు నాయన. శాపాలను కొని తెచ్చుకుంటూ ఉన్నారు నాయన. అట్లాంటి వారందరి మీద మీ ఆత్మను ఉంచమని, సత్యమును తెలుసుకొని శ్రమ సంభవించినప్పుడు దేవునికి స్తుతి చెల్లించాలనేటువంటి విషయాన్ని వారు గ్రహించి నీలో నిలిచి ఉండే భాగ్యం అనుగ్రహించమని, ఈ దినం మేము చే పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచండి. మా చేతి పనులను ఆశీర్వదించండి. మా ప్రయాణాల మీద మీకు అనుదృష్టి ఉంచండి. మీ దూతల కాపుదలను అనుగ్రహించండి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకునే బిడ్డలందరి మీద నైనా మీ కనికరమును చూపండి. నూతనమైన దయాకిరీటం అనుగ్రహించినందుకే వారు మీకు స్తుతులు చెల్లించేవారుగా వారిని తయారు చేయమని నైనా ఈ దినం మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఈ దినమంతా కూడా నైనా నేను స్తుతిస్తూ, నేను ఘనపరుస్తూ మా జీవితాలను మేము కట్టుకోవటానికి సహాయం దయచేయమని, నీ నామ మెరుగిన వారికి నీ స్వార్థను ప్రకటించే మనసు ప్రతి ఒక్కరిలో నూతనముగా పుట్టించమని, ఈ నూతన సంవత్సర ఆశీర్వాదాలు మా కుటుంబాలపైన, మా యొక్క అయినా ఇదిగో తండ్రి, మా వ్యాపారాలపైన, మా పనిపాటల మీద ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.